మేము ఎనిమీస్ లాగా స్టార్ట్ అయినాం చైల్డ్హుడ్లో. షీ వాజ్ నైబర్ ఫర్ మీ. ఫస్ట్ బర్త్డేకి ఇన్వైట్ చేసింది. సో అప్పుడు లైక్ ఐ వాజ్ లైక్ ఆమెకి ఏదైనా ఒక ప్రీషియస్ గిఫ్ట్ ఇవ్వాలి. ఫస్ట్ టైం పిలుస్తుంది, ఏదో ఒకటి. మా టౌన్లో ఒక అతను ఉంటాడు, లైక్ మంచి ఆర్టిస్ట్ అనమాట. ఆమె పోర్ట్రేట్, ఆమె ఫేస్ని లైక్ ఒక గిటార్తో ఇట్లా ప్లే చేస్తూ ఉంటుంది. ఆ పోర్ట్రేట్ని ఒక పెన్సిల్తో డ్రా చేయించి అదే ఫస్ట్ గిఫ్ట్ ఆమెకి ఇచ్చింది. షీ వాజ్ సో హ్యాపీ. అప్పటి నుంచి కొంచెం స్టార్ట్ అయింది. లైక్ ఫర్ 1 year మాట్లాడుతున్నాం. ఆఫ్టర్ దట్ వన్ ఫైన్ డే నేను ప్రపోజ్ చేసిన. షీ టుక్ 1 year టు యాక్సెప్ట్. 2019లో తను యాక్సెప్ట్ చేసింది బ్రో. అసలు అంకుల్ అంటే అది నూటికో కోటికో ఉంటారు అట్లాంటి. ఆయన పేరు శాంతన్ బాబు. చాలా శాంతమూర్తి, చాలా ప్రేమగల మనిషి. అలాంటి మనిషితో మన జర్నీ అనేది ఒక అదృష్టంగా నేను భావించినాను. అనుకోకుండా హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఆ రోజు మార్నింగ్ తెలిసింది, ఆ రోజు ఈవినింగే వెళ్ళిపోయినా నేను. అంటే ఈవినింగే నేను ఫ్లైట్ ఎక్కేసిన. 10 days తర్వాత గౌతమ్ వచ్చినాడు. గౌతమ్ వచ్చిన తర్వాత మా డాడీ ఐ థింక్స్ ఒక 1 month ఉన్నాడు. ఆ ఎంటైర్ 1 month డాడీకి సేవలు చేస్తుండే, డాడీతో పాటు ఉంటుండే. ఇంకా ఎలాంటి సేవలు అంటే తన తండ్రికైనా తను చేస్తాడో లేదో తెలియదు, కానీ నా తండ్రికి చేసినాడు అవి. ఇంకా ఇంతకన్నా దెర్ ఇస్ నథింగ్ గాడ్ కెన్ గివ్ మీ. వెన్ గాడ్ ఇస్ టేకింగ్ సంథింగ్, ఏదో ఒకటి నీకు ఇచ్చి ఇంకొకటి తీసుకెళ్తానంటారు కదా, అది నాకు ఇచ్చి అది తీసుకెళ్తాను. I was always a part when this bride and groom ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలంటే నన్నే సాకు పెట్టుకునేటోళ్ళు. నా ముక్కురా ఏది చిన్నమ్మ, నాకు కోపం వస్తుంది. నాకు నా ముక్కురాయి కనపడలేదు. ఫైనల్లీ ఇన్స్టాగ్రామ్లో రీల్ షేర్ చేసుకొని మన వెడ్డింగ్ ఇలా ఉండాలి ఇదే అవుట్ఫిట్లు అనుకున్నాం. ఫైనల్గా ఈరోజు వస్తుంది పెళ్లి ఫీలింగ్. మొన్న వరకు రాలే పెళ్లి ఫీలింగ్. ఆ సెట్ చూస్తేనే గుండెలు దడ్ భయం, నర్వస్. సీతా కళ్యాణ వైభోగమే రా
బేసిక్లీ ఇది చిన్నారి పెళ్లి కూతురు, చిన్నారి పెళ్లి కొడుకు. అది కత్రం కరెక్ట్ అండి. ఎంతో నమ్మకంతో ఐఎమ్ స్టార్టింగ్ దిస్ జర్నీ. వెరీ 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 కాన్ఫిడెంట్ మనం ఇట్లే ఉంటాం, బాగుంటామని. హోప్ఫుల్లీ మెనీ మోర్ మ్యాజికల్ మూమెంట్స్. అంతే కాన్ఫిడెన్స్తో యూ కెన్ స్టే. ఐ ప్రామిస్ యూ, ఇలానే బ్యూటిఫుల్గా చూసుకుంటా. How's your feeling? అంతే, ఫైనలీ ఇట్స్ హ్యాపెనింగ్. వన్ లాస్ట్ డే యాజ్ అ బ్యాచులర్స్. Yeah. రేపటి నుంచి అఫీషియలీ இரு ஒன்று சேருதே, இரு கரம் ஒன்று கூடுதே.